సమరం అంటున్న కాంగ్రెస్ పార్టీ, పక్కా ప్లాన్తో వెళ్తామంటున్న బీజేపీ, స్థానిక ఎన్నికల కోసం సమరానికి సిద్ధం అంటున్న అటు బీఆర్ఎస్. ఇప్పటికే మూడు పార్టీలు కూడా సంసిద్ధమవుతా ఉన్నాయి. గ్రామ సర్పంచ్ నుండి మొదలుకొని ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికల దాకా మేము రెడీ అంటున్న మూడు పార్టీలు. ప్రధానంగా బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన కాంచెల్లి టార్గెట్ గా తీసుకొని పనిచేస్తున్న తీరైతే కనబడతా ఉంది. ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజల సమస్య మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్లో ఎక్కువ ఉండే అవకాశాన్ని తను తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. బీజేపీ కేంద్రం కూడా చాలా సీరియస్ గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికలు తెలంగాణలో ముఖ్యంగా ఏవైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను టార్గెట్ చేస్తా ఉంది బీజేపీ. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఢీ కొట్టడానికి కేంద్ర అధిష్టానం కూడా టార్గెట్ గా తీసుకొని పనిచేయాలన్నట్టుగా రామచంద్రరావుకి సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బీజేపీలో కొంత తగాదాలు అయితే వస్తా ఉన్నాయి. అటు వర్గపోరు వస్తా ఉంది, సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో రాజీనామా చేసిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. పార్టీ పైన చేస్తున్న సందర్భంలో ఇవన్నీ అంశాలు కూడా సీరియస్ గా తీసుకొని కూడా అధిష్టానము ఏదైతే బీజేపీ లీడర్లకైతే సమావేశమై చేర్పడం అయితే జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ ప్రాంతానికి వాళ్ళే బాధ్యత వహించాలి, ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆ ఏరియాకి ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే, టార్గెట్ తీసుకోవాల్సిందే, గెలిపించవలసిందే అన్నట్టుగా బీజేపీ అధిష్టానం చెప్తా ఉంది. దానిలో భాగంగానే రామచంద్రరావు ఏదైతే జిల్లాల వారీగా అధికారులను అయితే కలవబోతా ఉన్నారు. రిపీట్ అధికారులను కదండి, జిల్లాల వారీగా బీజేపీ లీడర్లను అయితే కలవబోతా ఉన్నారు. కేడర్ వైజ్ గా అక్కడ సమావేశాలు ఏర్పాటు పెట్టడానికి బీజేపీ సంసిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఒక టార్గెట్ గా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. బీజేపీ మరి స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు విజయం సాధిస్తుందని పక్కన పెడితే కాకుండా వాళ్ళు చేసే ఫైట్ ఏదైతే ఉందో ఇప్పుడైతే ఒక యోధుల్లాగా వెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడబోవాలి స్థానిక ఎన్నికలలో బీజేపీ ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది కూడా కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. బండి సంజయ్ లాంటి కీలక వ్యక్తులు ఉన్నప్పుడే కొంతవరకు మరి బీజేపీ పుంజుకొని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పుడు రామచంద్రరావు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది కూడా చూడబోవాలి.